ఉదయనిధి స్టాలిన్ ఈయన మాటకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. అంటే ఏదైనా అర్థమైనా ఉందంటే అర్థం లేని మాటలన్నీ కూడా మాట్లాడుతుంటాడు అని చెప్పేసి తమిళనాడు రాష్ట్రంలో చాలామంది కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రీసెంట్గానే త్రిష గారిని ఉద్దేశించి ఎంత అసభ్యకరంగా ఏ విధంగా మాట్లాడాడు, ఏ విధంగా డబల్ మీనింగ్ పదాలు మాట్లాడాడో అందరం కూడా చెవిలారా విన్నాం. సో వాటి కారణంగా టీవీకి నేతలు చాలామంది కూడా ఉదయనిధి స్టాలిన్ పైన కేసులు నమోదు చేశారు. చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఆయనకి స్టేషన్ బెయిల్ కూడా వచ్చేసింది, బెయిల్ పైన బయటికి కూడా వచ్చారు అని చెప్పేసి ఇంకొక మాట వినిపిస్తుంది. అసలు ఎందుకు ఇదంతా కూడా చేస్తున్నారు, ప్రభుత్వాలు స్ట్రాంగ్గా ఉంటే బెయిల్ ఎందుకు వస్తుంది అని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు. సో ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఏం చేసినా కూడా చట్టానికి న్యాయానికి అందరూ కూడా తలవంచాల్సిందే. కాబట్టి సో మరి ఈయన తరపు న్యాయవాదులు బెయిల్ తీసుకొచ్చిన తర్వాత వదిలిపెట్టకుండా ఏ విధంగా ఉంటారు, ఆ విధంగా స్టేషన్ బెయిల్ పైన మాత్రం బయటకు వచ్చారు. సో ముఖ్యంగా ఉదయనిధి స్టాలిన్ ఈయన మాటల విషయానికి వస్తే ఎప్పుడూ కూడా ఒక వర్గాన్ని కించపరుద్దామా, ఒక వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడదామా, ఇంకొకరిని తిడదామా, ఇలాంటి మైండ్ సెట్తోనే ఉంటారు అని చెప్పేసి తమిళనాడు ప్రజలే అనుకుంటున్నారు. ఎందుకంటే రీసెంట్గా ఇప్పుడు కావేరీ నది జలాల విషయంలో మనందరికీ తెలిస్తే ఒక వివాదం జరుగుతుంది కర్ణాటకకి తమిళనాడు రెండు రాష్ట్రాల మధ్యలో. అయితే ఆ ఒక వివాదంలోనే తంజావూరులో ఒక మీటింగ్ వెళ్ళినటువంటి ఉదయనిధి స్టాలిన్ గారు ఆ మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు తమిళనాడు రాష్ట్రం సీఎం విజయదళపతి గారి గురించి మాట్లాడుతూ ఆయన మన రాష్ట్రానికి సీఎం అయినప్పటి నుంచి ఒక్క బొట్టు నీళ్ళ చుక్క కూడా తీసుకురాలేదు అని చెప్పేసి చెప్తున్నారు, స్పీచ్ ఇస్తున్నారు. సో ఆ మధ్యలోనే స్టాలిన్ అంటే ఉదయనిధి స్టాలిన్ గారి యొక్క పార్టీ సభ్యులందరూ కూడా మధ్యలో వచ్చేసి త్రిష అని చెప్పేసి అనవసరంగా తన పేరుని తీసుకొచ్చి అసలు ఆ సందర్భమే కాదు, తన గురించి ఎందుకు మాట్లాడాలి, ఇంకా వాళ్ళు నినాదాలు స్టార్ట్ చేశారనమాట. అప్పుడు ఈయన ఏం చేశాడు ఉదయనిధి స్టాలిన్, సో మరి అక్కడ నీళ్ళు అనేవి తన దగ్గర వస్తాయి, త్రిష దగ్గర వస్తాయి, ఇక్కడ మాత్రం తీసుకురాడు అనే విధంగా అసలు నోరు జారేశాడు అనమాట. సో ఈ విధంగా మైండ్లో లేని ఏ విధంగా మాట్లాడతారు, అసలు ఇంత ఘోరమైనటువంటి దుర్భాష ఒక మహిళను ఉద్దేశించి, ఓకే తను హీరోయిన్ తర్వాత విషయం ఏదైనా కావచ్చు, కానీ తను ఒక మహిళ ముందు తనని ఉద్దేశించి మీరు ఏది ఒక సాధారణ ప్రజలు కాదు, గొప్ప స్టాండ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తివి ఒక మహిళని ఉద్దేశించి ఇంత ఘోరమైనటువంటి దుర్భాష ఏ విధంగా మాట్లాడతావు అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఆయన పైన దుమ్మెత్తి పోస్తూ ఉన్నారనమాట. సో ఇలాంటి క్రమంలోనే టీవీకి వాళ్ళందరూ కూడా కేసు నమోదు చేయడము, చెన్నై పోలీసు అరెస్ట్ చేయడము. సో అప్పుడు కూడా చుట్టూరా టీవీకి నేతలు కావచ్చు ప్రజలందరూ కూడా చాలామంది గుమిగూడేస్తారనమాట. సో తన పైన ఎక్కడైనా దాడి చేస్తారేమో, కొడతారేమో అనే భయంతో పోలీసులు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకెళ్లారు. అయినప్పటికీ కూడా అక్కడ నేను కారు ఎక్కను అని చెప్పేసి మారం చేయడము, ఎక్కిన తర్వాత మళ్ళీ దిగను అని చెప్పేసి అక్కడే డిమాండ్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చేశాడనమాట. అయినప్పటికీ కూడా అధికారులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మాట వినాలి కాబట్టి మళ్ళీ స్టేషన్కి వెళ్ళడం, ఆ తర్వాత బెయిల్ రావడం, ఇదంతా కూడా జరిగిపోయింది. సో మరి ఇలాంటి వాళ్ళకి ఇలాంటి సరైన బుద్ధి మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిందే. వాళ్ళు మాజీ సీఎమా, ఎమ్మెల్యేనా, మంత్రినా ఏదైనా కావచ్చు, కానీ ఒక మహిళను ఉద్దేశించి అంటే అలాంటి ఒక పొజిషన్లో ఉండి ఆ ఒక స్టేజ్ పైన మాట్లాడుతున్నప్పుడు ఒక మహిళ గురించి ఇంత ఘోరంగా ఎట్లా మాట్లాడతారు అని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మరి ఉదయనిధి స్టాలిన్ గారి యొక్క మాటలు మీరు ప్రతి ఒక్కరు కూడా వినే ఉంటారు. సో మరి ఆ మాటలకి మీరు సమంజసమే అనుకుంటున్నారా? ఖచ్చితంగా తెలియజేయండి.